ఇది ఉప్పు చేప టమాటా చేసుకుందామా. ఇదిగోండి చేపలు, టమాటా, ఆనియన్, మిర్చి, వంకాయ. అంటే టమాటాలు, ఉప్పు, కారం, పసుపు. ఉప్పు చేపలో వంకాయ వేస్తే చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. వంకాయ టమాటా చేసుకుంటాం కదా, అదేవిధంగా ఉప్పు చేప, టమాటా, వంకాయ. పాన్ పెట్టాను, పాన్లో ఆయిల్ పోసాను. ఈ చేపకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సరిపోతుంది అంటారా? ఓకే, ఇంకొంచెం పోస్తా. కొద్దిగా పోసుకుందాం. ఎందుకంటే ఈ చేపలో ఆయిల్లో ఈ చేపలు వేయించాలన్నమాట, ఉప్పు చేపలు. అందుకని ఒక గంటి చేపలు వేయించడానికి వేసుకోవాలి. చిన్న గంటి ఉంది కదండి, అట్లా వేస్తాను. ఒక్కోసారి ఇలా కూడా చూడొచ్చు, మెజర్మెంట్ చేసి ఉంటాం కాబట్టి మనకు అర్థమైపోద్ది ఎంత ఆయిల్ పడుతుంది అని. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కింది, చేపలు వేసేసుకుందాం. ఈ చేపలు మంచిగా గోల్డ్ కలర్లో వేయించుకోవాలి. అప్పుడు మనకి స్మెల్ కూడా రాదు, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు కదండి ఎండు చేప టమాటా అంటే. ఇప్పుడు పిల్లలందరికీ చికెను, మటను, చికెన్ 65, చికెన్ ఫ్రైలు ఇవే తెలుసు. ఈ చేపలు ఎవరికి తెలుసు? అత్తయ్య, మామయ్య, నాయనమ్మ, అమ్మమ్మ. వాళ్ళు చాలా ఇష్టపడతారనమాట ఈ కర్రీస్ అంటే. ఈ కర్రీ ఇంత అన్నంలో ఇంత వేసుకుంటే మంచిగా కలిసిద్దండి. వాళ్ళకి ఇది ఉంటే చాలు, అంత ఇష్టపడతారు. అప్పుడప్పుడు వాళ్ళని కూడా మనం తీసుకోవాలి కదా, వాళ్ళకి ఇష్టమైన వండుకుందాము అప్పుడప్పుడు. బాగా వేయించుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుందండి ఫిష్ వేగాలి అనేది. ఎక్కువ తిప్పితే మళ్ళీ ఇది ముక్క ఇదైపోతుంది, చెదిరిపోద్ది. అందుకని లైట్గా తిప్పుకోవాలి. ఉప్పు చేప, టమాటా, వంకాయ కర్రీ అన్నమాట. వేగుతుంది. టైం తీసుకుంటుంది వేయించడానికి. అది వేగిందంటే మనకి కర్రీ 3 minutesలో అయిపోతుంది. ఓన్లీ ఆ ఆయిల్లో ఇవన్నీ వేసుకోవడమే. ఆల్రెడీ హీట్ ఎక్కింది కాబట్టి ఆయిల్. ఏం రుచి అంటారండి మీకు టేస్ట్ చేస్తే. ఆల్రెడీ ఈ చేపలు ఉప్పివి కాబట్టి దీంట్లో మనము కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ పడుతుంది. పైగా ఒక చిన్న చేప, పెద్ద చేప ఎక్కువ ముక్కలు కూడా ఎక్కువ వేసాను కదా. ఇంకొకటి ఉంటుందండి పండు కప్ప అని, అది చిన్న ముక్కేసి చాలండి. ఇవి చిలికలు, ఇది చీలికల ఉప్పు చేప అన్నమాట. ఇది మామూలుగా పిల్లలు కూడా కాల్చుకొని తింటారండి ఉట్టిగా, అది కూడా బాగుంటుంది. అది ఉట్టిగా చేపను కాల్చేసేసి ఏదో ఒక చట్నీ, గోంగూర చట్నీ, టమాటా చట్నీ, ఏదో ఒక చట్నీలో కూడా నంచేసుకుంటారు. పెద్దవాళ్ళకి బాగా ఇష్టం అన్నమాట ఫిష్, ఉప్పు చేపలంటే.
చేప తొందరగా ఏగవే. వేగుతుంది, వేగిస్తుంది. మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం. వేగుతుంది. ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. మనం టైం తీసుకోవాలంటే, పేషెన్స్ ఉండాలి. ఫిష్ చేయాలంటే, ఉప్పు చేప టమాటా చేయాలంటే టైం కొంచెం ఎక్కువే తీసుకుంటుంది. టేస్ట్ అంతకన్నా బాగుంటుంది. దగ్గరికి వచ్చేస్తుంది. అది ఫైనల్లీ వేగిపోయింది. ప్లేట్లో తీసేసుకుందాము. అంటే ఒకటి చేత్తో వీడియో తీసి తీయాలంటే అవి రావట్లేదండి, జారిపోతుంది. స్టాండ్ మీద పెట్టుకొని ట్రై చేయాలండి వీడియో. చిన్నగా ఇప్పుడే స్టార్టింగ్ చేస్తున్నాం కదా వంటలు. నెక్స్ట్ వస్తుంది మంచి వీడియోస్. స్టాండ్ పెట్టుకొని మంచిగా చేసేస్తుంటే టక 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 అని చూసేయచ్చు మీరు. ఇప్పుడు దీంట్లో ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసేసానండి. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి పట్టపట్ట అయిపోతుంది. టమాటాలు వేసేసుకున్నాను. టమాటాలు ప్లస్ మనం ఏదైతే కోసుకున్నామో వంకాయ ముక్కలు కూడా వేసేసాను అనమాట. దాంట్లో కొంచెం పసుపు వేసాను, కొద్దిగా కారం వేసానండి. దాంట్లో ఉప్పు చేపలు వేసేసుకోవాలి. దగ్గరికి వచ్చేసినాయి కదా. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేనైతే కరివేపాకు వేసాను, కొత్తిమీర ఉన్న కూడా వేసుకోండి. బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇవన్నీ ఈ వంకాయ ముక్కలకి, టమాటాకి ఈ ఉప్పు చేప అంతా ఫ్లేవర్ అంతా దగ్గరికి వాటికి చేరుకొని అవి మంచిగా పీల్చుకొని, ఈ టమాటా జ్యూసు ప్లస్ వంకాయలో ఉన్న ఫ్లేవరు ఇవన్నిటికీ ఈ మూడు కాంబినేషన్తో ఉంటాయి కాబట్టి మస్తు ఉంటుందండి. ఏ కూర టేస్ట్ ఆ కూరేనండి, ఒకటికి ఒకటి కంపారిజన్ లేదు. ఏ కూర ఆ కూర టేస్ట్ అంతే. లైట్గా ధనియాల పొడి వేసుకోండి, చిన్నగా కొంచెం. వేసుకోండి. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు కర్రీ తయారైంది. వేడి వేడి అన్నంలో ఇంత కర్రీ వేసుకొని తింటే ఉంటుంది చూడండి, మస్తు జబర్దస్త్. అయితే మీ కర్రీ రెడీ అయిపోయింది. రెండు ఇంకా తినేసేద్దాం. మా అత్తకి చాలా ఇష్టం అండి, మా అక్క వాళ్ళ అత్తకి ఇంకా ఇష్టం. ఉప్పు చేప టమాటా చేసినట్టే కర్రీ అంటే అప్ప ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎన్ని కర్రీస్ అని ఉండదు. ఈ ఉప్పు చేప టమాటా అంటేనే వంకాయ వేస్తాం కదా, ఫ్లేవరే అదిరింది, అదుర్స్. వంకాయ, ఉప్పు చేప, టమాటా, చీలికలు ఉంది, చీలికలు ఫిష్ అన్నమాట. ఇది రెడీ.